హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 6, 2024 ఎపిసోడ్ 1044. మను విశ్వనాథంని తాతయ్యగా స్వీకరిస్తాడా లేదా? గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 6, 2024 ఎపిసోడ్ 1044. విశ్వనాథం ఏంజెల్ దగ్గరికి వస్తాడు. ఏంజెల్ వచ్చేసావా విశ్వం అంటుంది. విశ్వనాథ్ అవునమ్మా వచ్చాను. ఎక్కడ నా కూతురు ఎక్కడ ఉంది? తను ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఏంజెల్ అబ్బా ఏంటి విషయం? నువ్వు అత్తయ్య బాగానే ఉంది అని చెప్పాను కదా, మహేంద్ర అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని కూడా చెప్పాను కదా, ఇంకా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్? తనను వసుధార మహేంద్ర అంకుల్ బాగానే చూసుకుంటున్నారు. అలాగే నీకు ఒక కొత్త విషయం చెప్పాలి. అదేమిటంటే మనుగారు నీతో ఒకసారి ఫోన్లో చెప్పాను కదా, మనుగారు వసుధర వాళ్ళ కాలేజీని కాపాడాడు అని. ఆ మను అనుపమ అత్తయ్య కొడుకు అని చెబుతుంది. విశ్వనాథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఏంజెల్ నువ్వు చెప్పేది నిజమా? అనుపమ పెళ్లి చేసుకోలేదు కదా, మరి ఈ కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు అని అడుగుతాడు. ఏంజెల్ అదేంటి విషయం? అత్తయ్య నీ దగ్గర ఉన్నప్పుడు ఒంటరిగానే ఉంది కదా, తర్వాత కొన్నాళ్లకు నీ దగ్గర నుండి వచ్చేసి ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంది కదా, మరి అప్పుడు ఏమైనా జరిగిందేమో, అప్పుడు పెళ్లి చేసుకుంది ఏమో, ఎవరికీ తెలుసు అంటుంది ఏంజెల్. విశ్వనాథం అదేంటి ఏంజెల్, ఒకవేళ అనుపమ పెళ్లి చేసుకున్న తర్వాత నైనా చెబుతుంది కదా, అది కాక తనకు కొడుకు పుట్టాడని చెబితే ఇంకా సంతోషపడే వాడిని కదా, మరి అలా చెప్పలేదంటే తను పెళ్లి చేసుకుందో లేదోనమ్మా అని అంటాడు విశ్వనాథం. ఏంజెల్ ఏమీ లేదు విశ్వం, ఒకవేళ అత్తయ్య పెళ్లి చేసుకోకపోతే మరి మను ఎక్కడి నుండి వస్తాడు చెప్పు? ఖచ్చితంగా అత్తయ్య పెళ్లి చేసుకుంది, కానీ ఏదో జరిగింది, అందుకే వాళ్ళు దూరంగా ఉంటున్నారేమో తెలీదు, కానీ ఇప్పుడు మను అత్తయ్య కూడా మాట్లాడుకోవడం లేదు అని చెబుతుంది. విశ్వనాథం అమ్మ ఏంజెల్, నేను ఎలాగైనా మనుని కలవాలి, వెళ్దాం పద, మను దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అంటాడు విశ్వనాథం. ఏంజెల్ సరే విశ్వం, మనుని నీకు పరిచయం చేస్తానులే అంటుంది. కట్ చేస్తే మను తన తల్లి ఒట్టు వేయించుకున్న మాట తలుచుకుని పదే పదే బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఏంజెల్ మనుకి ఫోన్ చేస్తుంది. మను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏంజెల్ గారు, ఏంటి ఫోన్ చేశారు అని అడుగుతాడు. ఏంజెల్ ఏమీ లేదండి మనుగారు, మీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, మీరు మా ఇంటికి వస్తారా అని అడుగుతుంది. మను ఎందుకండి, విషయం ఏంటో చెప్పండి అని అంటాడు. ఏంజెల్ విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక చెబుతాను, మీరు రండి అని అంటుంది. మను లేదండి, మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడే చెప్పండి, నేను రాలేను అంటాడు. ఏంజెల్ ప్లీజ్ రండి అంటుంది. మను లేదండి, నేను రానంటే రాను అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఏంజెల్ వసుధారకి ఫోన్ చేస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏంజెల్, ఏంటి ఫోన్ చేశావు అని అడుగుతుంది. ఏంజెల్ ఏమీ లేదు వసుధార, మనుగారిని తాతయ్యకు పరిచయం చేయడానికి ఇంటికి రమ్మని పిలిచాను, కానీ మనుగారు రానని ఫోన్ కట్ చేశాడు, ప్లీజ్ నువ్వు పిలిస్తే వస్తాడు, నువ్వు ఫోన్ చేసి పిలవు అంటుంది ఏంజెల్. వసుధర అలాగే ఏంజెల్ అంటూ వసుధార మనుకి ఫోన్ చేస్తుంది. మను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వసుధార గారు ఏంటి అని అడుగుతాడు. వసుధార మనుగారు మీకు ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ నేను చెప్పిన చోటికి రండి అని అంటుంది. బసగారా వెంటనే మన అలాగేనండి ఇప్పుడే వస్తున్నాను అంటూ వసుధార దగ్గరికి వస్తాడు. వసుధార మనుని తీసుకుని ఏంజెల్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే మను ఇంటి లోపలికి వస్తాడు. మనుని చూసిన విశ్వనాథం వెంటనే బాబు మను అనుకుంటూ మను దగ్గరికి వచ్చి హట్ చేసుకుంటాడు. తర్వాత బాబు నేను మీ తాతయ్యను, మీ అమ్మ అనుపమ తండ్రిని నేను అంటాడు. మను ఒక్కసారిగా షాక్ అవుతాడు. విశ్వనాథం ఏంటి బాబు అలా చూస్తున్నావు? నేను నిజంగా నీ తల్లి అనుపమ తండ్రిని, నీకు నేను రక్త సంబంధంతో కూడిన తాతయ్యను, నా ఇంటికి నువ్వు వారసుడివే, అదిగో ఆ ఏంజెల్ వారసురాలే, మీరు ఇద్దరూ నా ఆస్తికి నా ఇంటికి వారసులు అని అంటాడు విశ్వనాథం. వెంటనే మనం లేదు, నాకు ఈ కొత్త బంధాలు బంధుత్వాలు కలుపుకోలేను, నాకు ఏ బంధాలు బంధుత్వాలు వద్దు, నన్ను కన్నా తల్లి తను అమ్మ అని పిలవద్దు అని చెప్పింది, మరి అలాంటి తల్లి లేనప్పుడు ఈ బంధాలు ఎక్కడివి, బంధుత్వాలు ఎక్కడివి, నాకు ఇలాంటి బంధాలు అవసరం లేదు అని అంటాడు. విశ్వనాథం అలా అనుకు నాన్న, నేను నీ తాతయ్యను, నువ్వు ఉన్నావని నాకు తెలియదు, ఒక్కసారి తాతయ్య నోరార పిలువు మను అంటాడు విశ్వనాథం.